నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ప్రస్తుతం ఏపీలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత హోరాహోరీ పోరైతే కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ అయితే ఎక్కడా పార్టిసిపేట్ చేయట్లేదు. కూటమికి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, హోరాహోరీగా పోరు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేక పార్టీలుగా కమ్యూనిస్టులకు సంబంధించిన వ్యక్తులు అయితే ప్రస్తుతం బరిలో కనిపిస్తూ ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు జీవి సుందర్ ఈ ఎన్నికల బరిలో నిలబడుతూ ఉన్నారు. ఆయన కోసం ఆయన కుమారుని గెలిపించాలని చెప్పేసి కూడా హర్ష కుమార్ చాలా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని అయితే జరిపిస్తూ వస్తున్నారు. ఇదే అంశంలో ఆయన కూటమికి సంబంధించిన అంశాల మీద, కూటమికి సంబంధించిన విషయాల మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు కావంటూ కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా టీడీపీ పార్టీని విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీకి సంబంధించి చేరికలు జరుగుతున్నాయి. అనూహ్యంగా పార్టీకి సంబంధించి అంటే ఓడిపోయిన పార్టీలు ఎవరు సాధారణంగా చేరడానికి ఎంత ఇష్టపడరు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సీనియర్లుగా ఉన్నటువంటి చాలామంది కీలక నేతలందరూ కూడా వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆయన వైసీపీ పార్టీలో చేయడం, ఆయన తర్వాత మరికొంతమంది చేరుతారని చెప్పేసి కూడా రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో హర్ష కుమార్ పాజిటివ్గా మాట్లాడటము, జగన్మోహన్ రెడ్డి పోగటము, అలాగే కూటమికి సంబంధించిన హామీల మీద ఆయన ప్రత్యామ్నాయంగా జరగాలి, జగన్మోహన్ రెడ్డి అమలు చేసినప్పుడు మీరు ఎందుకు అమలు చేయలేదు, సూపర్ 6 సంబంధించి మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కదా, వాటికి సంబంధించి అమలు సాధ్యం కాదని తెలిసినా కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారంటూ కూడా హర్ష కుమార్ ఆయన శైలిలో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రాజకీయానికి సంబంధించిన అంశాలు ఎక్కడున్నా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన కుమారుణ్ణి గెలిపించడం కోసం వైసీపీ నేతలకు సంబంధించి, వైసీపీకి సంబంధించిన ఓటర్లకు సంబంధించి సపోర్ట్ కోరుతున్నారు. గోదావరి జిల్లాకు సంబంధించి ఆయనకు పట్టున్నప్పటికీ కూడా వితౌట్ వైసీపీ పార్టీ సపోర్ట్తో అక్కడ గెలిచే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ రియాక్షన్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పాజిటివ్గా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాము, దానికి భిన్నంగా కూటమి మీద వ్యతిరేకంగా మాట్లాడటము, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే హామీలకు సంబంధించిన అంశాల మీద గట్టిగా మాట్లాడడం కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. సో ఇదే అంశంలో వైసీపీలో చేరుతారనేటువంటి రూమర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడా కూడా వాటిని ఖండించట్లేదు. నేను కాంగ్రెస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయాన్ని కొనసాగిస్తాననేది కూడా ఆయన ఎక్కడా ఖండించట్లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ బరిలో తన కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ అంశం జరిగిన తర్వాత పార్టీ మారతానా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కానీ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయట్లేదు, కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా నా కుమారుడిని గెలిపించడం కోసం అయితే నేను వివిధ రాజకీయ పార్టీలు సపోర్ట్ తీసుకుంటాను, మద్దతు తీసుకుంటాను, కూటమికి వ్యతిరేకంగా అయితే గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కూడా హర్ష కుమార్ వైసీపీలో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల సపోర్ట్ కోరడము, తన కుమారుని గెలిపించాలని చెప్పేసి వైసీపీ నేతలతో మాట్లాడి అక్కడ వాళ్ళ సపోర్టు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హర్ష కుమార్ పార్టీ మారితే వైసీపీలో చేరతారనేటువంటి ఇండికేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ చేరడము, దాంతోపాటు మరి కొంతమంది చేరతారని చెప్పేసి రూమర్స్ కూడా ఇలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పార్టీకి ఆల్టర్నేటివ్గా అవ్వాలంటే మాత్రం వైసీపీ పార్టీలో చేరితే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందనేది కూడా ఆయన ఆలోచిస్తున్నటువంటి మాట. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరికలు జరగబోతున్నది, అది వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కూటమికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధీటుగా తన కుమారుడు ఉంటాడు, ఎన్నికలకు సంబంధించి గెలిచే అవకాశాలు కూడా తన కుమారుడికి ఉన్నాయంటూ కూడా హర్ష కుమార్